సార్ ఆరా పవర్ అని విన్నాము. అవును. దాని గురించి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్. ఆరా పవర్ అంటే ఏంటంటే ఒక దైవశక్తి అని అర్థం. ఓకే. అంటే మనం గుడికి వెళ్తుంటాం, అన్ని గుళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఆరా పవర్ అనేది మనకు వస్తుంది. దాని పవర్తో మనం ఏ పనులైనా కూడా సక్సెస్ చేసుకోగలుగుతాం. ఓకే. ఒకవేళ నెగిటివ్ ఉందంటే మన పనులు సక్సెస్ కావు. మన అప్పులు అలాగే ఉంటాయి, మన గొడవలు అలాగే ఉంటాయి, అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఓకే. అందుకనే దీని ప్లేస్లో ఒకటి మనకు ఆరా పవర్ రాడ్ అని పెట్టాం. ఓకే. దీన్ని మన వెంట తీసుకుపోవచ్చు. అలాగే మనము మన ఇంట్లో ఒక 3, 4, 5 మ్యాక్సిమం 5 ఓకే. అంతకన్నా ఎక్కువ ఉండదు. ఒకవేళ ఎక్కువ నెగిటివ్ ఉంటే మినిమం 10 to 15, 20 కూడా ఒక్కోసారి పడతాయి ఓకే. ఆ ఇంట్లో. ఇది ఏంటంటే ఈ సూపర్ పవర్గా మనల్ని తయారు చేస్తుంది, మనల్ని శక్తి ఇస్తుంది, ఆరా పవర్ని ఇస్తుంది. ఆ ఆరా పవర్తో మనము నెగిటివ్ కాకుండా మన పనులన్నీ కూడా నిర్విఘ్నంగా చేసుకోవచ్చు. ఓకే సార్, ఎలాంటి సమస్యకైనా ఇది ఎలాంటి ఒకేలా సమస్యకైనా ఉంటుందా సరే, లేదా ఎలాంటి వేరే వేరే? సమస్యనైనా ఇప్పుడు ఓకే. మనకు సమస్య అనేది ఆరా పవర్తో వస్తుంది. ఆరా పవర్ ఉంటే ఏ సమస్య రాదు. ఓకే. ఆ సమస్యని మనమే పరిష్కరించుకోగలుగుతాం. అంటే మనలోని బాడీలో అట్లా తయారు చేపిస్తుంది. ఆరా పవర్ ఏంటి, ఒక దైవశక్తి మనలోకి వచ్చి మనలో కావాల్సిన నెగిటివ్స్ అన్ని కూడా ఓకే. అది మార్చేసి సెట్ చేస్తుంది. సో గుడికి వెళ్తే ఎలా వస్తుందో ఎలాంటి అలాగా పవర్ పవర్ ఉంటుందో మన ఇంట్లో ఆ పవర్ ఉంటుంది. గుడికి వెళ్ళేది వెళ్ళాల్సిందే, మన ఇంట్లో ఆ నెగిటివ్ రాకుండా చేస్తుంది కాబట్టి నెగిటివ్ పవర్ని చేస్తుంది అనమాట. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ.